వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి చిన్న విషయానికి కోప్పడేవాడిని, బయట కావాలని గొడవలు పెట్టుకునేవాడిని. చిల్లర తిరుగుళ్ళు, అల్లరి పనులు, వింత వింత హెయిర్ స్టైల్, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, అలా నా జీవితం అలా ఉండేది. ఏవేవో చెడు అలవాట్లు ఇలా ఎన్నో ఉండేవి. ఇంతలో మేము రూమ్ ఖాళీ చేసి వేరే కాలనీకి వెళ్ళాము. అంతలా గొడవ పడుతుంటే కిరాయి ఇంట్లో ఎవరు ఉండనిస్తారు? ఒక్కడనే కొడుకుని అమ్మా నాన్న గారాబంగా పెంచారు. అందుకే 6 నెలలకు ఒకసారి ఇల్లు మారాల్సి వచ్చేది. కొత్త కాలనీ, ఏరియా బాగుంది. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ కాలేదు. ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. అందులో ఒక అమ్మాయి, చిన్ని. తనను ఫస్ట్ టైం చూశాను. వేరే అమ్మాయిని చూస్తే ఏదో కామెంట్ చేసేవాడిని. తనని చూస్తే ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక స్టార్టింగ్ యాక్టింగ్. బుద్ధిమంతుడిలా రెడీ అయ్యా. చాలా మంచివాడిలా నటిస్తూ తనకు మొత్తానికి దగ్గరయ్యాను. మాస్గా కనిపించుంటే ముఖం కూడా చూసేది కాదేమో, అందుకే యాక్టింగ్. ఎదురు ఇల్లు కాబట్టి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. తనని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పేశాను. మొదట ఒప్పుకోలేదు, కానీ కొన్ని నెలలకు ఒప్పుకుంది. ఇక స్టార్ట్. నా అసలు రూపం చూపించాను. ఇదిగో ఈ అలవాట్లు నాకు ఉన్నాయి. మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, అల్లరి చిల్లర చేస్తాను. ముందే చెప్తున్నాను. నువ్వు దక్కవని చెప్పలేదు, తనతో చెప్పాను. దానికి తను చిన్నగా నవ్వి, సరే ఈసారి నువ్వు తాగేటప్పుడు చెప్పు నాకు అని అంటుంది. ఎందుకని అని అంటాను. నువ్వు చెప్పు అనింది. సరే ఓకే అన్నాను. ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి, నేను తాగడానికి వెళ్తున్నాను, ఓకే, మందు సిగరెట్ 2 ఒకేసారి తాగేసి వస్తాను అని చెప్పాను. తను అప్పుడు 1 నిమిషం వెయిట్ నేను వస్తానన్నది. సరే మెంటలా నీకు, నేను వెళ్ళేది గుడికి కాదు బార్కి అని అంటాను. అదే అబ్బా ఆగు అని వచ్చి బైక్ ఎక్కుతుంది. ఇంకో టర్నింగ్ తిరిగితే రోడ్డుపై బారు వస్తుంది. నాని ఒకసారి బైక్ ఆపవా అని అంటుంది. ఆపాక దిగి, నాని నీకు ఇది తాగితే ఎంతసేపు కిక్ ఉంటుంది అని అడుగుతుంది. ఒక 2-3 గంటలు అని అంటాను. నీకు 2-3 రోజులు కిక్కిచ్చే దావత్ ఇస్తాను రా, ఆ డబ్బులు నువ్వు ఇవ్వు అని చెప్పి నాతో మనీ తీసుకొని రోడ్డు మీద చాలా ముసలి వాళ్ళు పని చేసుకోవడం కూడా చేతగాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి, ఇదిగో పెద్దమ్మ, అతను మా ఆయన, ఈరోజు తన పుట్టినరోజు, దీవించండి అని నన్ను దగ్గరికి పిలిచింది. వెళ్ళాను. నిండు 100 ఏళ్ళు చల్లగా బ్రతకండి బిడ్డ అని చెప్పి దీవించారు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్ని వైపు చూశాను. చూడు, ఈ కిక్కు నీకు 3-4 రోజులు ఉంటుంది. మళ్ళీ తాగాలని వస్తే ఈ పని చెయ్యి, మస్తు కిక్ వస్తుంది చెప్పి బైక్ దగ్గరికి వచ్చింది. తనను అలా చూస్తూ ఉండిపోయాను. బైక్ మీద కూర్చుని ఇంటికి వచ్చేసాం. అలా నా అలవాట్లను, నా పద్ధతులను మొత్తం మార్చేసింది. కొన్ని రోజుల్లో చాలా మారిపోయాను. ఇంకా 2 ఏళ్ళు ఆగి మంచి జాబ్ కొట్టి పెళ్లి చేసుకుందామని ఇద్దరం ఫిక్స్ అయ్యాం. ఒకరోజు పొద్దున్నే కాల్ చేసి, నాని ఇంట్లోకి ఒకసారి రా అని చెప్పి పిలిచింది. వెళ్ళాను. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు. చిన్ని ఒక సైడ్ నిల్చుని ఉంది. నాని, మా అమ్మాయి ఇప్పుడే చెప్పింది నీ గురించి. అందరి తండ్రిలా చేయలేదు, అందరిలా ఆలోచించలేదు. ఎందుకంటే చిన్నపిల్ల అయినా నా కూతురు తప్పు చేయదు, తనకి తెలుసు అని అన్నాడు. నాకు ఒక క్షణం భయం వేసినా చిన్ని కళ్ళలో ఎగ్జైట్మెంట్ చూసి నాకు కూల్ అయ్యాను. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, నాది చిన్న కుటుంబం, పేద కుటుంబం. హైదరాబాదులో 100 గజాలు ఇల్లు ఉంటే ఎంతో గొప్ప అనుకుంటారు. ఆ గొప్ప వెనక అప్పుల తిప్పలు ఎవరికీ తెలియదు. నేను ఇల్లు రీసెంట్గా కట్టాను. దీనికి మేనమామ 7 లక్షలు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? చిన్నిని తన కొడుక్కి చేసుకుందామని, తనకి బాగా ఇష్టమని అన్నాడు. చిన్నప్పటి నుండి మాకంటే తనని బాగా చూసుకునేవాడు. చిన్నిని తన కొడుక్కి ఎప్పుడో ఫిక్స్ చేశాం. ఈ విషయం చిన్నికి కూడా తెలియదు. అనగానే ఒక్క క్షణం తన కళ్ళల్లోకి చూశాను. నా కళ్ళల్లో నీళ్లు అలా తెలియకుండానే వచ్చేశాయి. నేను నీ ప్రేమకు వ్యతిరేకం కాదు. నాది లవ్ మ్యారేజ్, కానీ నేనేం చేయలేను నాని. నేను లేదు, తల్లిదండ్రులు ఏమైపోయినా పర్లేదు, మేము చేసుకుంటామని మీరు అనుకుంటే నేను అసలు అడ్డురాను అని అంటాడు వాళ్ళ నాన్న. అలా అనేసి బయటికి వెళ్ళిపోయాడు. మమ్మీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నాది 6 నెలల ప్రేమ. ఇక్కడ లక్షలు మ్యాటర్ కాదు, తండ్రి ఇచ్చిన మాట ముఖ్యం. ఏడుపు వస్తుంది. చిన్ని నా కళ్ళల్లోకి చూస్తూ ఇంకా ఏడుస్తుంది. తను ఎదురుగా వెళ్ళి కళ్ళు తుడిచి కూతురు ప్రేమించిన అబ్బాయిని ఇంటికి పిలిచి
ఎంత పద్ధతిగా పరిస్థితి చెప్పి మీ ఇష్టం అడ్డురాను అన్నాడు అంటే మీ నాన్న ఎంత మంచివాడో అర్థమవుతుంది. నా దురదృష్టం, ఒక మంచి కుటుంబాన్ని కోల్పోతున్నాను. హ్యాపీగా ఉండు. నేను రేపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఇక నీ లైఫ్లోకి రాను. మీ నాన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువేం కాదు. తనని బాధ పెట్టడం మనిద్దరికీ కరెక్ట్ కాదు అని వెనక్కి అడుగులు వేసుకుంటూ వచ్చేశాను. చిన్నికి ఇంకేం మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే తను మాట్లాడితే ఎక్కువ ఏడుపు వస్తుంది. అందుకే తనకు తెలియకుండానే రూమ్ ఖాళీ చేశాను. తనకు కనిపించకుండా నైట్ రూమ్ ఖాళీ చేశాను. వేరే ఇంటికి వచ్చేసాను. తనను చూడాలనిపిస్తుంది కానీ వెళ్ళను. మాట్లాడాలని ఉంటుంది కానీ ఆపుకుంటాను. ఎందుకంటే అక్కడ తండ్రి ప్రేమ. ఒక్క క్షణం ఆలోచించు తన గురించి. ఇది నా ప్రేమ కథ. ఎక్కడ ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని, సమయం ఎలా మార్చేసింది, తను ఎంతలా మొత్తం మార్చేసింది, తను ఎలా దూరం అయిందో చూడండి. ఇప్పుడు నేను తను మార్చిన మంచివాడిలా ఉండాలా, లేక బాధతో పాత అలవాట్లు నేర్చుకుని చెడ్డవాడిగా మారాలా, కాలమే నిర్ణయించాలి అనుకుంటూ గడిపేస్తున్నాను. ఐ మిస్ యూ చిన్ని. ఐ మిస్ యూ సో మచ్. Thank you for watching. Please like and subscribe friends.